ఒకప్పుడు రాజకీయ అవినీతిని తీవ్రంగా పరిగణించినటువంటి న్యాయస్థానాలు ఇప్పుడు రాజకీయంలో అవినీతిని వేధింపుల కింద చూస్తున్నాయి. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజులో కనిమొళి, రాజా, జగన్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి కేసులలో చాలా వేగంగా స్పందించి అసలు రాజకీయ అవినీతి అనేది ఉగ్రవాదానికంటే ప్రమాదకరం కాబట్టి వాళ్ళ మీద వేగంగా చూడాలి అంటూ అప్పట్లో విచారణలు, కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి జైళ్లలో పెట్టినటువంటి సందర్భం. ఎలాంటి సానుభూతి చూపించడానికి నిరాకరించిన నార్మల్ నేరస్తుల కంటే కూడా దారుణంగా చూసేటటువంటి విధంగా ఆ రోజున జరిగింది. సీన్ మారింది. ఇప్పుడు రాజకీయ నాయకులని వేధించి కేసులు పెడుతున్నారు, లేకపోతే రాజకీయ నాయకుల మీద కేసులు కావాలని పెడుతున్నారని నమ్ముతున్నట్టున్నాయి. అందుకనినే అలా ఎవరైనా కనుక రాజకీయ నాయకుడైతే ఇలా ముందస్తు బెయిల్ వచ్చేస్తున్నాయి, లేకపోతే బెయిల్ వచ్చేస్తున్నాయి, నీట్గా కథ నడిచిపోతుంది. అంటే ఆనాడు కోర్టుల లక్ష్యాన్ని దుర్వినియోగం చేసింది రాజకీయ వ్యవస్థ. దాంతో కోర్టులలో రియలైజేషన్ వచ్చి రాజకీయ నాయకులు వదిలేస్తున్నాయి. ఇది కేజ్రీవాల్కి ఫెచ్చింగ్ అయింది. కేజ్రీవాల్కి మొన్న ఒక బెయిల్ వస్తే, ఈడీ కేసులో బెయిల్ వస్తే ఇప్పుడు సిబిఐ కేసులో బెయిల్కి రంగం సిద్ధం అవుతుంది. ఆరోగ్య కారణాలు రీత్యా బెయిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన బరువు తగ్గారు అన్నటువంటి 2 కిలోలు బరువు తగ్గారు అన్నటువంటి విషయం నివేదికలు కూడా అందినటువంటి నేపథ్యంలో రేపో మాపో బెయిల్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.